నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ షో. అదో మహాజాతర. ప్రపంచంలోని ఏ దేశంలోనూ కనీ విని ఎరుగనటువంటి జాతర. ఏ దేశ చరిత్రలోనూ ఎక్కడా కూడా నమోదు కాని అత్యంత భారీ జన సమీకరణ. ఆ భారీ జన సమీకరణకు సంబంధించి రికార్డులు తిరగరాసుకోవడమే తప్ప దాన్ని మరో దేశం కానీ మరో సంస్కృతి కానీ ఇప్పటి వరకు బద్దలు కొట్టలేదు. రేపటి రోజుల్లో అలాంటి పరిస్థితి కూడా రాదు. అనంత కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ విరాట్ పురుషుడి విశ్వరూపానికి అంతులేనట్టు మన దేశంలో జరిగే మహాజాతర ఆయన విశ్వరూపంలాగే విస్తరిస్తోంది. ఏంటా జాతర? విశేషాలు చూద్దాం. చుక్క చుక్క కలిసి మహాసంద్రమైనట్టు ఒక్కొక్క మనిషి ప్రయాగ బాటలో పయనిస్తూ ఆ త్రివేణి సంగమం చేరుకునేసరికి మానవ విశ్వరూపంగా మారిపోతుంది. అదే యూపీలో ప్రతి 12 ఏళ్లకోసారి జరిగే మహాకుంభమేళ. ఆ విరాట్ పురుషుడి విశ్వరూపంతో పోటీ పడుతున్నట్టుగా భక్తజన సందోహం, ప్రపంచవ్యాప్త టూరిస్టులు, నాగ సాధువులు, మహామహా పండితులు ప్రయాగలోని త్రివేణి సంగమంలో మునకలేయటానికి వస్తూ ఉంటారు. ఎవరు ఏ ఉద్దేశాలతో ప్రయాగకు వెళ్ళినా ఆఖరి లక్ష్యం మాత్రం జీవన్ముక్తి మాత్రమే అంటారు ఆధ్యాత్మికవేత్తలు. భారీ ఉత్సవాలు జరుగుతున్న ప్రతిసారి తన రికార్డులను తానే తిరగరాస్తున్న ఈ మహాకుంభమేళా విశేషాలేంటి? దాని పుట్టు పూర్వోత్తరాలేంటి? ప్రయాగరాజ్లో జరిగే ఏర్పాట్లలో నానాటికి వస్తున్న మార్పులేంటి? ఇలాంటి అన్ని విశేషాలను ఇవాల్టి ఎపిసోడ్లో చూద్దాం. ఇసుకేస్తే రాలనంతగా ఇబ్బడి ముబ్బడిగా వస్తున్న భక్తజనం. లక్షల నుంచి మిలియన్ల దిశగా ఎదుగుతున్న నాగసాధువులు. నా భూతో అన్నట్టుగా ఏర్పాట్లను మునిగిపోయిన యోగి సర్కార్. ప్రయాగరాజ్ ఓ బ్రహ్మాండమైన ఉత్సవాలకు వేదిక అవుతుంది. 12 ఏళ్లకోసారి జరిగే పవిత్రోత్సవాల రికార్డును ప్రయాగ పురుషుడు తనకు తానే తిరగరాసుకుంటున్నాడు. సాధారణ హిందూ భక్తులేగాక జనజీవన రంగాల్లోని ప్రముఖులంతా ప్రయాగరాజ్ కు తరలేందుకు సిద్ధమవుతున్నారు. రాజకీయ ప్రముఖులు, ఆధ్యాత్మికవేత్తలు, వైదిక పండితులు, జ్యోతిష శాస్త్రవేత్తలు, భూగోళ ఖగోళ సైంటిస్టులు, ప్రపంచవ్యాప్త టూరిస్టులు, విద్యావేత్తలు గుమ్మిగూడబోతున్నారు. ప్రయాగలోని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు ఉత్సాహపడుతున్నారు. ఈ క్రమంలో అసలు కుంభమేళా అంటే ఏంటి? అది ఎలా ఏర్పడింది? ఎందుకని ఈ రీతిలో రోజురోజుకు పాపులారిటీ సంతరించుకుంటోంది? కుంభమేళాకు పుష్కరాలకు తేడా ఏంటి? ఇలాంటి ఆసక్తికరమైన అనేక అంశాల లోతుకు వెళ్లే ముందు అసలు ప్రయాగ స్నానవాటికలో ఏర్పాట్లు ఏ విధంగా పుంజుకుంటున్నాయి, ప్రయాగలో మానవ సమూహాలను కలుపుతూ బద్దలవుతున్న రికార్డులేంటి అనేది ఒకసారి చూద్దాం. మహాకుంభమేళాకుండే ప్రాచీన పౌరాణిక వివరాల్లోకి వెళ్లే ముందు ప్రయాగపు పోటెత్తుతున్న జనావళి వివరాలేంటి, అందుకు జరుగుతున్న ఏర్పాట్లేంటి అనేది ప్రస్తుత పరిస్థితుల్లో అమితంగా ఆసక్తి రేపుతుంది. 12 ఏళ్లకోసారి కుంభమేళా జరుగుతుంది. 6 ఏళ్లకోసారి అర్ధ కుంభమేళా జరుగుతుంది. దాని శాస్త్రీయతలోకి వెళ్లే ముందు అసలు ఈ కుంభమేళా తన రికార్డులను తానే ఎలా బద్దలు కొడుతుందో చూస్తే ఆశ్చర్యమేస్తుంది. ప్రస్తుత కుంభమేళాలోని పవిత్ర స్నానాలు జనవరి 13న మొదలవుతున్నాయి. ఫిబ్రవరి 24లో కుంభమేళా స్నానాలు ముగుస్తున్నాయి. సుమారు 45 రోజుల పాటు ఈ కుంభమేళా జరుగుతుంది. ఈ 45 రోజుల్లో లక్షల సంఖ్యను అధిగమించి కోట్లలోకి వెళ్తుంది భక్తుల రాకడ. ఈసారి దాదాపు 40 కోట్లు దాటుతారని అంచనా వేస్తున్నారు. అంటే 45 రోజులకు గాను సగటున రోజుకు 1 కోటి చొప్పున టూరిస్టులు వస్తారని అంచనా వేస్తున్నారు నిర్వాహకులు. సరిగ్గా 12 ఏళ్ల క్రితం అంటే 2013లో ఆఖరు కుంభమేళా జరిగింది. అప్పుడు 7.86 కోట్ల మంది పర్యాటకులు వచ్చారని, అందులో 3.5 లక్షల మంది విదేశీ టూరిస్టులను యూపీ టూరిజం విభాగం చెబుతుంది. ఆ సంఖ్య ఇప్పుడు 40 కోట్లకు పెరిగిందని అంచనా వేసి అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. క్రితం సరి భక్తుల తాకిడితో పోలిస్తే ఇప్పుడు అది సుమారుగా 6 ఇంతలు పెరుగుతుందన్నమాట. ఇక 2019లో జరిగిన అర్ధ కుంభమేళా దాదాపు 49 రోజులు జరిగింది. జనవరిలో ప్రారంభమై మార్చిలో ముగిసింది. ఇప్పుడు మొత్తం మీద 24 కోట్లకు పైగా జనం హాజరైనట్టు యూపీ టూరిజం వారు చెబుతున్నారు. అందులో విదేశీ టూరిస్టులు 10,30,000. అంటే ఒక 6 ఏళ్ల గ్యాప్తోనే ఆ సంఖ్య 3 రెట్లు క్రాస్ చేసిందని అధికారికంగా నిర్ధారించారు. ఆ ప్రకారమే 2025లో జరిగే కుంభమేళాకు కూడా ప్రజలు 6 ఇంతలు క్రాస్ అవ్వడం ఖాయమన్న అంచనా అధికారుల్లో ఏర్పడింది. ఇది గ్రహించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఏర్పాట్లను కూడా అదే ప్రకారం చేయిస్తుండడం విశేషం. ఇక 2014 నుంచి 2017 వరకు ఆ 3 ఏళ్లు మొత్తాన్ని కలుపుకుంటే కూడా 2019లో అర్ధ కుంభమేళాకు ఆ 49 రోజులు వచ్చిన టూరిస్టులు అనేక రెట్లు ఎక్కువ ఉన్నారట. అంటే కుంభమేళా విషయంలో హిందువుల సెంటిమెంట్లు ఎంత బలంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అనేక రెట్లు కుంభమేళా ప్రమేయం లేని 2014లో 18.71 కోట్ల టూరిస్టులు యూపీని సందర్శిస్తే అందులో భారతీయులు 18.42 కోట్లు. ఇక విదేశీ టూరిస్టులు 29.09 లక్షలు. 2015లో ఆ సంఖ్య దాదాపు 21 కోట్లయితే విదేశీ టూరిస్టుల సంఖ్య 31.04 లక్షలు.
2016లో చూస్తే మొత్తం యూపీని సందర్శించిన వారు 21.67 కోట్లు. అయితే వారిలో విదేశీ టూరిస్టులు 31.56 లక్షలు. 2017 లెక్కలు చూస్తే మొత్తం 23.75 కోట్ల మంది సందర్శిస్తే అందులో విదేశీ టూరిస్టులు 37.80 లక్షలు. 2018 సంవత్సరాన్ని పరిగణలోకి తీసుకుంటే అది 2019 అర్ధ కుంభమేళా జనాన్ని దాటిపోయింది. అప్పుడు మొత్తం సందర్శకులు 28.88 కోట్ల మంది. అయితే అందులో విదేశీ టూరిస్టులు 37.80 లక్షలు. యూపీలోని అనేక పుణ్యక్షేత్రాలు, ముఖ్యంగా ప్రయాగ్రాజ్ వంటి పరమ పవిత్రమైన స్థలానికి నానాటికి ఏ రీతిలో ప్రజలు, భక్తులు, టూరిస్టులు పోటెత్తుతున్నారో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు నిర్వాహకులు. భక్తులు, సందర్శకులు 6 రెట్లు పెరుగుతారన్న అంచనాతో యూపీ సర్కార్ ఏర్పాట్లు చేస్తుంది. 2019లో భక్తుల సౌకర్యార్థం 4 లక్షల టెంపరరీ టెంట్స్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు అది అనేక రేట్లకు పెంచారు. 1.5 లక్షల టెంపరరీ టాయిలెట్స్ ను ఏర్పాటు చేశారు. 69,000 సోలార్ లైటింగ్స్, 400 కిలోమీటర్ల మేర టెంపరరీ రోడ్లు, 30 తాత్కాలిక బ్రిడ్జ్లు నిర్మిస్తున్నారు. ప్రయాగలో ఉన్న 29 ఆలయాల బ్యూటిఫికేషన్ జరుగుతుంది. దాంతోపాటు ఆలయాల అభివృద్ధి, భక్తులకు వసతులు పెంచడం వంటివి చేస్తున్నారు. 11 కారిడార్లను డెవలప్ చేసి భక్తుల రాకపోకలను సులభతరం చేస్తున్నారు. నది పొడవునా 12 కిలోమీటర్లలో టెంపరరీ ఘాట్లు, 8 కిలోమీటర్ల రివర్ ఫ్రంట్ రోడ్లు వేస్తున్నారు. సంగమ స్థలిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచేందుకు 15,000 మంది శానిటేషన్ వర్కర్స్ ఆ పరిసరాల్లో నిరంతరం పనిచేస్తారు. వారికి గంగమ్మ సేవాదూతలుగా నామకరణం చేశారు. దాదాపు 20,000 హెక్టార్లలో పార్కింగ్ ఏరియా ఏర్పాటు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రయాగలో ఏర్పాట్లు నా భూతో అన్న రేంజ్లో సాగిపోతున్నాయి. ప్రపంచ స్థాయిలో పర్యావరణాన్ని కాంక్షిస్తున్న దేశంగా భారత్ అగ్రస్థానంలో ఉంది. ఇది ప్రపంచ స్థాయి ఉత్సవం కాబట్టి ఆ పేరు నిలుపుకునేలా ఇక్కడంతా ఎకో ఫ్రెండ్లీ ఏర్పాట్లే చేస్తున్నామని యూపీ సర్కార్ చెబుతుంది. ట్రాన్స్పోర్టేషన్ కోసం 1,000 ఈ-రిక్షాలను కేటాయించారు. కర్బన ఉద్గారాలను నివారించేందుకు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏర్పాటు చేశారు. ఇక ప్రజల్లోని అన్ని వర్గాల ఐక్యతను ప్రదర్శించేందుకు భారీ కాన్వాసు ఏర్పాటు చేసి దాని మీద 10,000 మంది చేతి ముద్రలు తీసుకోవాలని, అది వరల్డ్ గిన్నిస్ రికార్డులోకి ఎక్కించాలని యూపీ సర్కార్ భావిస్తోంది. ప్రజల మధ్య భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనంగా అది నిలుస్తుందని చెబుతున్నారు. అలాగే 300 మంది వాలంటీర్ల నదిని ఎప్పుడు క్లీన్ చేయడంలో పాల్గొంటారు. 2025 జనవరిలో జరుగుతున్న ఈ కుంభమేళాలో అనేక గిన్నిస్ వరల్డ్ రికార్డులు బద్దలవుతాయంటున్నారు. పర్యావరణంగా, ఐక్య సాంస్కృతిక వారసత్వ, విశేషంగా ప్రపంచ ప్రాముఖ్యత గల ప్రదేశంగా ఇలా అనేక అంశాల్లో రికార్డులు నెలకొల్పేందుకు యూపీ సర్కార్ ఇప్పటికే చొరవ తీసుకుంది. గిన్నిస్ బుక్ టీంకు సహకరిస్తూ నాణ్యత ప్రమాణాలు పాటిస్తోంది. ఇక కుంభమేళా అనగానే అఘోరాలు, నాగసాధువుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. అసలు వారు లేకపోతే కుంభమేళాకు ఆ కళే లేదంటే అతిశయోక్తి కాదు. మరి నాగసాధువులు, అఘోరాలు ఏం చేస్తారు? వారు కుంభమేళాలో మాత్రమే ఎందుకు కనిపిస్తారు? ఆ తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తారు? ఈసారి కుంభమేళాలో నాగసాధువులు ఏదైనా ప్రత్యేక ఎజెండాకు పూనుకున్నారా? ఇలాంటి అంశాలన్నీ ఇప్పుడు ప్రజల్లో ఆసక్తి రేపుతున్నాయి.